హలో అందరికీ, కమ్మటి సేమియా పాయసం రుచిగా మంచిగా టేస్టీగా ఎలా తయారు చేసుకున్నా చూద్దాం. ఫస్ట్ ఆవు నెయ్యి వేసుకొని అందులో అన్ని డ్రై ఫ్రూట్స్, నట్స్, ఖర్జూర, ఎండు కొబ్బరి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీకు ఆవు నెయ్యి అవైలబుల్గా లేకపోతే బర్రె నెయ్యి అయినా వాడచ్చు. తర్వాత కలర్ చేంజ్ అయ్యాక తీసేసి అదే నెయ్యిలో సేమియాను వేసుకొని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా రంగు మారాక ఇందులో ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న పాలని పోసుకోవాలి. ఇందులో పాలు పోసుకున్నాక ఈ సేమియాని ఉడికించుకోవాలి. కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నానబెట్టిన కుంకుమ పువ్వు ఇందులో వేసుకోవాలి. మంచి కలర్ కోసం, టేస్ట్ కోసం వేసుకొని కలుపుకోవాలి. సేమియా ఉడికినాక చక్కెర వేసుకోవాలి. ఉడకక ముందుకు వేస్తే సేమియా అనేది ఉడకదు. కాబట్టి సేమియా ఉడికినాక చక్కెర వేసుకొని చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నట్స్ని ఇందులో వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా సేమియా పాయసం తయారైపోయింది.